చెప్పాలంటే నా పేరు రాయపనేని హరికృష్ణ, ఐఎఫ్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 ఐఎఫ్టీలు విలీనం అవుతున్న సందర్భంలో కార్మిక వర్గ సమస్యలపైన మరింత ఉత్సాహంగా ఉత్తేజంతో పనిచేయడానికి మాకొక నమ్మకం, ధైర్యం, మరింత ఉత్సాహాన్ని ఈ రాజమండ్రి సభ కలగజేయబోతోంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల్ని స్పష్టంగా ముందుకు తీసుకొచ్చి పోరాటం చేయబోతున్నాం. మొన్న ప్రకటించినటువంటి కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి మొండి చేయి చూపడంతో పాటు ముఖ్యంగా కార్మిక వర్గానికి, రైతాంగానికి, అందులో ప్రత్యేకించి కార్మిక రంగంలో పనిచేస్తున్నటువంటి శ్రామిక మహిళలు, స్కీమ్ వర్కర్లకి గతం కన్నా కూడా బడ్జెట్లు తగ్గించాయి. రాబోయే కాలంలో బడ్జెట్ మీద పెద్ద ఎత్తున కేటాయించాలని పోరాటం చేయబోతున్నాం. అందులో భాగంగా మార్చి 10వ తేదీన విజయవాడలో అంగన్వాడీలతో మహాధర్నా కూడా నిర్వహించబోతున్నామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజా సమస్యలు, ముఖ్యంగా కార్మిక సమస్యలు పరిష్కరించాలని, అందుకోసం ఐఎఫ్టీతో పోరాడుతుందని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.